ఫ్రెండ్స్ మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈరోజు పబ్లిష్ అయిన అన్ని వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. దాంతోపాటుగా ఏ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏముంది, మెయిన్గా ఈ డిఎస్సికి సంబంధించి ఏమేమి మార్పులు అనేవి జరిగినాయి, వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మనకి నోటిఫికేషన్లో మెయిన్ హైలైట్ ఏందయ్యా అంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. డిఎడ్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళతో పాటుగా ఎవరైతే డిగ్రీలో 50% మార్కులతో క్వాలిఫై ఉన్నారో, బిఎడ్ కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేశారో వాళ్ళకు కూడా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి అయితే అవకాశం కల్పించారు. దానికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎవరైతే డిగ్రీలో 50% మార్కులతో పాస్ అయ్యి బిఎడ్ కోర్స్ పూర్తి చేస్తారో వీళ్ళకు కూడా ఎస్జిటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎస్జిటిలో కొలువు సాధించినట్లయితే డిఎడ్కి సంబంధించి ప్రైమరీ లెవెల్లో టీచింగ్ చేసేందుకు 6 నెలల్లో బ్రిడ్జ్ కోర్స్ అనేది పూర్తి చేయాలంటూ కూడా నోట్ అంటూ ఒక పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇది డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు మధ్య వివాదాన్ని సృష్టించే విధంగా ఉంది. రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రైమరీ టీచర్ పోస్టులు అనేవి డిఎడ్ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బిఎడ్ వాళ్ళకి తీర్పిచ్చిన తీర్పుని ప్రభుత్వం పక్కన పెట్టింది. దీనిపై న్యాయపరమైన వివాదాలు కమ్ముకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి వచ్చేసిందంటూ సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. 6100 ఉపాధ్యాయ పోస్టులకి టీఆర్టీ ద్వారా భర్తీ. టీఆర్టీ అన్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, డిఎస్సి అన్న ఒకటే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. డిఎస్సి అన్న టీఆర్టీ అన్న ఒక్కటే, టెట్కమ్ టీఆర్టీ అంటే వేరు. ఓకే, ఇప్పుడు మనకి వచ్చింది నోటిఫికేషన్, డిఎస్సి రూపంలో నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ వెబ్సైట్లో మనకి పూర్తి స్థాయిలో ఇంకా అన్ని పోస్టులకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించడం లేదు. ఇప్పటి వరకు టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి మాత్రమే ఆన్లైన్కి సంబంధించి వెబ్సైట్లో చూపిస్తుంది. దానికి సంబంధించి కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఫుల్ ప్లెడ్జ్డ్గా వెబ్సైట్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మార్చ్ 15వ తారీఖు నుంచి మార్చ్ 30వ తారీఖు వరకు పరీక్షలు, సెలవులు మినహా మిగతా రోజుల్లో 2 విడతల్లో ఆన్లైన్ టెస్ట్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఇక డిఎస్సి నిర్వహణకు జియో నెంబర్ 11, జియో నెంబర్ 12ని విడుదల చేశారు. సందేహాల నివృత్తికి కమిషన్ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసిందంటూ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు అనేవి సరిగా పనిచేసేలా చూడాలని అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు చేయవచ్చు. దరఖాస్తులకు సంబంధించి చివరి తేదీ వచ్చేసరికి ఫిబ్రవరి 22 అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. హాల్ టికెట్ల డౌన్లోడ్కి సంబంధించి మార్చ్ 5 నుంచి, ఇక్కడ ఎగ్జామ్ అనేది మార్చ్ 15 నుంచి 30 వరకు, ప్రాథమిక కీ అనేది మార్చ్ 31, తుది కీ అనేది ఏప్రిల్ 2, ఫలితాలు అనేవి ఏప్రిల్ 7 అని చెప్పేసి మనకి తాత్కాలిక డేట్లు అయితే ఇచ్చారు. 2018 నిబంధనలు అమలు చేస్తున్నామంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. డిఎస్సి 2024కి ఎలాంటి కొత్త నిబంధనలు లేవని 2018 డిఎస్సి నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. ఇక్కడ జిల్లాల వారీగా ఏ జిల్లాకు సంబంధించి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి పోస్టుల వివరాలను అయితే మనకి అన్నీ కలిపిచ్చారు. దీనికి సంబంధించి డివైడ్ చేసిన వివరాలను కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీకాకుళం ఎన్ని ఉన్నాయి, తూర్పుగోదావరి ఎన్ని ఉన్నాయి, చిత్తూరు ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్ని 13 జిల్లాలకు సంబంధించి కూడా కంప్లీట్ డేటా అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. జిల్లాల వారీగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లకు సంబంధించి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇంకా రిపోర్ట్ రాలేదు, వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే జెడ్పీపీ ఎంపీపీకి సంబంధించి మొత్తం ఇక్కడ 13 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, ఎస్జిటి పోస్టులు ఎన్ని, మొత్తంగా 2 కలిపి ఎన్ని అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఈ ఖాళీలన్నీ కూడా జెడ్పీపీ ఎంపీపీకి సంబంధించిన పాఠశాలలకు సంబంధించి. ఇక నెక్స్ట్ మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఎస్ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ విధంగా 3 రకాలుగా డివైడ్ చేశారు కదా, ఈ 3 రకాల పోస్టులకి అందరూ పోటీ పడచ్చా అని. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా మొత్తం 13 జిల్లాలకు సంబంధించి పోస్టుల వివరాలను మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ 3 రకాల కేటగిరీ పోస్టులకి అందరూ పోటీ పడే అవకాశం ఉంటుంది. ట్రైబల్ ఏరియా వాళ్ళకి సంబంధించి, ఆ ట్రైబల్ ఏరియా లోకల్ వాళ్ళకి సంబంధించి, ఆ సొంత జిల్లా వాళ్ళకి సంబంధించి కొంత పర్సంటేజ్ పోస్టులకి రిజర్వేషన్ ఉంటుంది. ఆ కొంత పర్సంటేజ్ పోస్టులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% పోస్టులకి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఆ సొంత జిల్లాల్లో ఉన్న రిజర్వేషన్ క్యాండిడేట్లకి ఆ పోస్టులకి అవకాశం కల్పిస్తారు. మిగిలిన పోస్టులకి అందరూ కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. ట్రైబల్ వాళ్ళకి సంబంధించి కొంత పర్సంటేజ్ రిజర్వేషన్ అయితే వాళ్ళకి వర్తించడం జరుగుతుంది. దాని గురించి కూడా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేస్తాను. ఓవరాల్గా జెడ్పీపీ ఎంపీపీకి సంబంధించి, మున్సిపల్కి సంబంధించి, ట్రైబల్కి సంబంధించి అన్ని పోస్టులకి అందరూ కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. కానీ రిజర్వేషన్ వారీగా ట్రైబల్ వాళ్ళకి సంబంధించి కొంత పర్సంటేజ్ రిజర్వేషన్ పోస్టులకి వాళ్ళకి మాత్రమే పోస్టింగ్లు అయితే ఇస్తారు.
ఈ విషయంపై కూడా ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇక ఈ 2024లో మాత్రమే టెట్కి అప్లై చేసిన వాళ్ళు ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆ విషయం గురించి మనం ఒకసారి మాట్లాడాలి. ఎవరైతే ఇప్పటివరకు టెట్ రాయలేదో, ఎవరైతే ఇప్పటివరకు డిఎడ్కి సంబంధించి బీఎడ్కి సంబంధించి కొత్తగా కోర్సులు పూర్తి చేసి సెకండ్ ఇయర్లో చదువుతున్న వాళ్ళు కూడా టెట్కి అప్లై చేశారో వాళ్ళకు కూడా డిఎస్సికి అప్లై చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఒక పాయింట్ చూడండి ఇక్కడ. హాల్ టికెట్స్ విల్ బీ జనరేటెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద ఏపీ టెట్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు కదా. మీరు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ టెట్కి అప్లై చేసిన హాల్ టికెట్ క్యాండిడేట్ ఐడి ఉందో ఆ క్యాండిడేట్ ఐడి ద్వారా మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేసే అవకాశం కల్పిస్తారు. అయితే మీ దగ్గర నుంచి 750 రూపాయల అమౌంట్ అనేది గుంజుకుంటారు. మీకు టెట్లో క్వాలిఫై అయితేనే మీకు డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్ అనేది జనరేట్ చేస్తామంటున్నారు. దీని ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఇప్పటివరకు టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు ఈ 2024 టెట్ క్యాండిడేట్ ఐడితో మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేయొచ్చు. మీరు టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్ అనేది జనరేట్ చేస్తామంటున్నారు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఓసీ క్యాండిడేట్లకి 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ క్యాండిడేట్లకు సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి 49 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి 54 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా అంటే దీనిలో చాలా లిటిగేషన్లు అయితే ఉన్నాయి. డిఎడ్కి సంబంధించిన అభ్యర్థులు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఓన్లీ డిఎడ్ వాళ్ళకి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కాపీలను బట్టి ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. ఉన్న సమయంలో మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకుంటూనే మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఫర్దర్గా ఏం జరిగినా దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. కాబట్టి ముందుగా మీ ప్రిపరేషన్పై మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. టైం టేబుల్కి సంబంధించి ఒక పక్కా టైం టేబుల్ అంటూ వేసుకోవాల్సి వస్తే ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడండి. ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. బీఎడ్ చేసిన వారికి ఎస్జిటి పోస్టులకి అవకాశం. ప్రిన్సిపల్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్లకి ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష. ఓన్లీ ప్రిన్సిపల్ పోస్టులకి, టీజీటీ, పీజీటీ పోస్టులకి మాత్రమే ఆంగ్ల నైపుణ్య పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. 6100 పోస్టుల భర్తీకి నియామక పరీక్ష. ఉపాధ్యాయుల్లో నిబద్ధతకే అప్రాంటిస్ విధానం అంటూ బొత్స ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ప్రపంచ బ్యాంకుకి ఈ డిఎస్సి అభ్యర్థుల్ని మేము తాకట్టు పెట్టేశామని చెప్పేసి చెప్పకుండా అప్రాంటిస్ విధానాన్ని ఉపాధ్యాయుల్లో నిబద్ధతగా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్లు క్వాలిఫై, డిఎస్సికి సంబంధించి గ్రూప్స్ రేంజ్లో కాంపిటీషన్ ఏళ్ల తరబడి ప్రిపేర్ అయ్యి ఉపాధ్యాయుల కింద ఎంపికైన వాళ్ళకి అప్రాంటిస్ విధానం అంటూ డిఎస్సి అభ్యర్థుల్ని ప్రపంచ బ్యాంక్ లోన్కి అమ్మేశారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఈ అప్రాంటిస్ విధానాన్ని తెరపైకి తెచ్చుకున్నామని చెప్పకుండా నిబద్ధత అంటూ ప్రగల్భాలు అయితే పలుకుతూ ఉన్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి జోన్ల వారీగా టీజీటీ ఖాళీలకు సంబంధించి కూడా మీకు స్క్రీన్ మీద వివరాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జోన్ 1లోకి ఏ జిల్లాలు వస్తాయి, జోన్ 2లోకి ఏ జిల్లాలు వస్తాయి, జోన్ 3లోకి ఏ జిల్లాలు వస్తాయి, జోన్ 4లోకి ఏ జిల్లాలు వస్తాయి అనేది కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లారిటీగా జోన్స్కి సంబంధించి క్లారిటీ వస్తుంది. జోన్ 1లోకి వచ్చేసరికి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 2లోకి వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 3లోకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. నెక్స్ట్ జోన్ 4లోకి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, మిగిలిన జిల్లాలు జోన్ 4లోకి రావడం జరుగుతాయి. ఇది జోన్లకు సంబంధించిన వివరాలు. ఇక సహాయక కేంద్రం ఏర్పాటు అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో వచ్చిన మార్కులు 20% కింద వెయిటేజీ, డిఎస్సిలో వచ్చిన మార్కుల్ని 80% కింద ఓవరాల్గా 100%కి ఎవరికైతే మంచి మెరిట్ స్కోర్ ఉందో వాళ్ళనైతే జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడదాం. డిఎస్సి అనేది 80 మార్క్స్కి 160 బిట్స్కి అయితే జరుగుతుంది కదా. ఇక్కడ మీకు 80 మార్కులకు సంబంధించి డిఎస్సి మార్కులకు సంబంధించి టెట్లో వచ్చిన 20% మార్కుల కింద వెయిటేజీ కట్టి మీకు టెట్లో ఎన్ని మార్కులు అయితే వస్తాయో దాన్ని 20% కింద వెయిటేజీ కట్టి ఇక్కడ డిఎస్సిలో 80% ప్లస్ టెట్లో వచ్చిన మార్కులు 20% ఓవరాల్గా 100% కింద కాలిక్యులేట్ చేసి ఎవరైతే రిజర్వేషన్ల వారీగా, రాష్ట్రాల వారీగా మెరిట్గా ముందంజలో ఉన్నారో వాళ్ళనైతే జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. నార్మలైజేషన్ విధానాన్ని కూడా అమలు చేస్తారని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు. ఒకరోజు ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చినా మరొక రోజు ప్రశ్నాపత్రం ఈజీగా వచ్చినా ఇక్కడ నార్మలైజేషన్ విధానం ఉంటుంది కాబట్టి కష్టంగా ఏదైతే పేపర్ వస్తుందో వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఇక్కడ మార్కులు యాడ్ అవుతాయి కనుక నార్మలైజేషన్ విధానం కూడా అమలు చేయడం జరుగుతుంది.
ఇక పీఈటీ వాళ్ళకి సంబంధించి డైరెక్ట్గా డిఎస్సి రూపంలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వాళ్ళకి 100% కూడా డైరెక్ట్గా పీఈటీ వాళ్ళకి డిఎస్సి నుంచే తీసుకోవడం జరుగుతుంది. ఇక ఆంగ్ల నైపుణ్య పరీక్ష అనేది ఓన్లీ ప్రిన్సిపల్ పోస్టులకి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి పేపర్ 1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇందులో బీసీ అభ్యర్థులకు సంబంధించి, ఈడబ్ల్యూఎస్ వారికి సంబంధించి 60 మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి 50 మార్కులు, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి 50 మార్కుల కింద కన్సిడర్ చేస్తారని దీనికి సంబంధించి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక చాలామంది సిలబస్కి సంబంధించి కంగారు పడుతూ ఉన్నారు. సిలబస్కి సంబంధించి మీరు కంగారు పడవలసిన పనేం లేదు. టెట్ 2024కి ఏ బుక్స్ అయితే వీళ్ళు చదవమని ప్రామాణికంగా ఇచ్చారో 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా తీసుకోండి. 10thలో చేంజెస్ లేవు. బిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ముందు చదవండి. ఇంకా టైం ఉందనుకుంటే అప్పుడు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్పై దృష్టి పెట్టండి. విద్యా దృక్పథాలకు సంబంధించి మనకి ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి టెట్లో ఉన్న సైకాలజీ అంశాలే డిఎస్సీలో యాడ్ చేశారు. ఇక్కడ మెయిన్గా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసేటప్పుడు మీరు ఏదైతే సైకాలజీ బుక్స్ చదువుతారో ఆ సైకాలజీ అనేది టెట్లో ఉంటుంది, అదేవిధంగా డిఎస్సీలో కూడా ఉంటుంది. టీఆర్టీ అన్న డిఎస్సీ అన్న ఒకటే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 80 మార్కులకి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు 20 ప్రశ్నలు, పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 10 ప్రశ్నలు 5 మార్కులు, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 10 ప్రశ్నలు 5 మార్కులు, మీ కోర్ సబ్జెక్ట్ కంటెంట్ నుంచి 80 ప్రశ్నలు 40 మార్కులు, మీ కోర్ సబ్జెక్ట్ మెథడాలజీ నుంచి 40 ప్రశ్నలు 20 మార్కులు, కోర్ సబ్జెక్ట్ 60 ప్రశ్నలు 60 మార్కులు, మీకు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, సోషల్ అయితే సోషల్, గణితం అయితే గణితం, బయాలజీ అయితే బయాలజీ, ఈ విధంగా హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ, మీ కోర్ సబ్జెక్ట్ ఆధారంగా ఇక్కడ డివైడ్ అవుతుంది. మనకి నెక్స్ట్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చిన్నిపాటి మార్పులు అయితే చేశారు. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్లో జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్కులు 16 ప్రశ్నలు, పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి 4 మార్కులు 8 ప్రశ్నలు, ఎడ్యుకేషన్ సైకాలజీ 8 మార్కులు 16 ప్రశ్నలు అయితే ఇచ్చారు. ఇక మిగిలిన తెలుగు, ఇంగ్లీష్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్కి సంబంధించి కంటెంట్ నుంచి 8 మార్కులు 16 ప్రశ్నలు, మెథడాలజీ నుంచి 4 మార్కులు 8 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఈ విధంగా మొత్తంగా 160 ప్రశ్నలకి 80 మార్కులకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇటు వచ్చి ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2 మార్కులు, విద్యా దృక్పథాల నుంచి 1 మార్కు తగ్గించారు. నెక్స్ట్ సైకాలజీకి మార్క్స్ అనేవి పెంచారు. మెయిన్గా డిఫరెన్స్ అంతా ఇక్కడ ఉంది మనకి ఇక్కడ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్లో. ఇక ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లకు సంబంధించి క్లారిటీగా చూసినట్లయితే డిఎడ్ వాళ్ళకి ఎస్జిటికి అవకాశం ఉంది. దాంతోపాటుగా డిగ్రీలో 50% ఉండి బిఎడ్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఎవరైతే డిగ్రీలో 50% మార్కులు ఉండి బీఎడ్ కోర్స్ చేశారో వీళ్ళు కూడా ఎస్జిటికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు జాబ్ సాధించిన 6 నెలల్లో ఇంటిగ్రేటెడ్ ఏదైతే డిఎడ్ కోర్స్ ఉంటుందో బ్రిడ్జ్ కోర్స్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మెయిన్గా ఈ డిఎడ్ వర్సెస్ బిఎడ్ వివాదం కోర్టు మెట్లు ఎక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సబ్జెక్టుల వారీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అనేవి ఏమి ఇచ్చారనేది కూడా మనకి ఇక్కడ జీవోలో మెన్షన్ చేశారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్కి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అనేవి స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. మీ కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా మీరు ఏదైతే మెథడాలజీ చేసిన కోర్స్ ప్రకారం మీరు స్కూల్ అసిస్టెంట్కి పోటీ పడే అవకాశం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి స్క్రీన్ మీద చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, హిందీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్, స్కూల్ అసిస్టెంట్ కన్నడ వివరాలు, స్కూల్ అసిస్టెంట్ తమిళ్ వివరాలు, స్కూల్ అసిస్టెంట్ ఒడియా వివరాలు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వ జీవోలు ఇచ్చిన ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. ఇక అర్హత వయస్సుకు సంబంధించి మనం చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్లకి 44 సంవత్సరాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి 49 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 54 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది వర్తించడం జరుగుతుంది. టెట్లో వచ్చిన మార్కుల్ని 20% కింద వెయిటేజీ కడతారని చెప్పుకున్నాం కదా. ఏ విధంగా 20% మార్క్స్ అనేవి తీసుకుంటారనేది కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. 80% మార్కులకు సంబంధించి డిఎస్సికి సంబంధించి మార్కుల్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే డిఎస్సి 80 మార్కులు జరుగుతుంది కాబట్టి దాన్ని 80% కింద చూస్తారు. మిగిలిన 20%కి సంబంధించి డైరెక్ట్గా టెట్ వెయిటేజీని 20% తీసుకోవడం జరుగుతుంది. ఇక
పీఈటీకి సంబంధించి డైరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నార్మలైజేషన్ విధానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎస్సి జరిగినప్పుడు 80 మార్కులకి జరిగిన డిఎస్సిలో ఒక 60 మార్కులు వచ్చినాయి అనుకుంటే, మీకు టెట్లో ఒక 120 మార్కులు వచ్చినాయి అనుకుంటే, అక్కడ 60 ప్లస్ ఇక్కడ టెట్లో వచ్చిన 120 మార్కులకు గాను 16 మార్కుల వెయిటేజీ అనేది యాడ్ అవుతుంది. 60 ప్లస్ 16 మీకు 100%కి గాను 76 మార్కులు వచ్చినట్లు అవుతుంది. మీకు 80 మార్కులకి జరిగే డిఎస్సి ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 మార్కులు వచ్చాయి అనుకుంటే, మీకు టెట్లో 140 మార్కులు వచ్చినాయి అనుకుంటే, ఇక్కడ టెట్లో వచ్చిన 18.67 ప్లస్ మీకు ఏదైతే డిఎస్సికి సంబంధించి వచ్చిన 70 మార్కులు మొత్తంగా రెండింటిని కలిపి 88.67 ఈ విధంగా వెయిటేజ్ అనేది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, మీకు దీనిపై ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. మీకు ఎన్ని మార్కులు టెట్లో ఉన్నాయో దాని ప్రకారం మీకు ఎంత వెయిటేజ్ అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు అసలు టెట్ క్వాలిఫై కాలేదు. మా పరిస్థితి ఏంటంటే, మీరు ఇప్పుడు 2024 టెట్కి అప్లై చేశారు కదా, ఏదైతే ఒక హాల్ టికెట్ నెంబర్ ఐడి నెంబర్ క్రియేట్ అయిందో టెట్కి సంబంధించి క్యాండిడేట్ ఐడి, ఆ క్యాండిడేట్ ఐడితో ఈ 2024 డిఎస్సికి సంబంధించి అప్లై చేసే అవకాశం కల్పిస్తారు. కల్పించిన తర్వాత మీకు టెట్లో క్వాలిఫై అయితేనే డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్ అనేది జనరేట్ చేస్తాం, ఎగ్జామ్ అనేది రాయనిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది చూడాలి. మనకి డిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత స్పీడ్గా షెడ్యూల్ ప్రకటించడం కానీ, ఇంత స్పీడ్గా హడావిడి చేయడం కానీ లేదు. ఇదంతా కూడా కేవలం 750 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు గుంజుకునేందుకు అనేది కూడా అభ్యర్థులందరికీ కూడా ఒక ప్రశ్న రేకెత్తుతూ ఉంది. ఏదేమైనా టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి టెట్కి సంబంధించి క్వాలిఫై కాలేని వాళ్ళు క్వాలిఫై కావడానికి ట్రై చేయండి. ఎవరైతే టెట్లో మంచి స్కోర్ ఉందో వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సిపై దృష్టి పెట్టండి. ఇక వెబ్సైట్కి సంబంధించి తాజా పరిస్థితి ఏందని చూసినట్లయితే, మనకి డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పటి వరకు అన్ని పోస్టులకి అప్లై చేయడానికి సంబంధించి అప్డేట్ ఇంకా చేయలేదు. ఈరోజు కంప్లీట్గా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ప్రిన్సిపల్, అదేవిధంగా టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన పోస్టుల వివరాలను అయితే చూపిస్తుంది. మిగిలిన పోస్టుల వివరాలు కూడా యాడ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి కంప్లీట్గా వెబ్సైట్ అనేది ఈరోజు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెబ్సైట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టార్ట్ కాగానే ఒక అప్లికేషన్ అనేది అప్లై చేసి మీకు డెమో కింద చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి వెయిట్ చేయండి. ఇక్కడ ఫీజ్ పేమెంట్కి సంబంధించి అప్డేట్ వచ్చింది. క్యాండిడేట్ లాగిన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫీజ్ పేమెంట్కి సంబంధించి ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక కొత్త పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్లారిటీగా చూపిస్తున్నారు. మీరు దరఖాస్తు చేయదలిసిన పోస్టులన్నీ ఒకేసారి ఎంచుకోండి. అంటే మీరు ఎస్జిటికి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఒకేసారి సెలెక్ట్ చేసుకుని అప్లై చేయండి అని చెప్పేసి చెప్తుంది. లేదంటే మీరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, టీజీటీ పీజీటీకి సంబంధించి, ప్రిన్సిపల్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు అన్ని పోస్టులు కూడా ఒకేసారి యాడ్ చేసుకుని అప్పుడు ఫీజ్ పేమెంట్ చేయమని చెప్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అన్నింటికీ కలిపి ఒకేసారి అప్లై చేసుకోండి. మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. మీరు ముందుగా ఫీజు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది కదా. మీ క్యాండిడేట్ ఐడి, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. కమ్యూనిటీ, మీ రిజర్వేషన్ ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేదా నో అని ఇవ్వండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ దగ్గర అందరికీ ఇక్కడ నో అనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ సొంత జిల్లా ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారని చెప్పేసి అడుగుతుంది. మీరు మీ జిల్లా, మీ సొంత జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు 1 to 10th క్లాస్ ఏ జిల్లాలో చదివారో, 1 to 10thలో ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లా చదివారు, మీ సొంత జిల్లా ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఆప్షన్ నో అని ఇచ్చుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అభ్యర్థులు వచ్చేసరికి ఎస్ అని ఇచ్చుకోండి. ఇప్పటి వరకు వెబ్సైట్లో పోస్టులకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి. ప్రిన్సిపల్, ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, నాన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఈ 2 ఆప్షన్లు చూపిస్తుంది. ఇక్కడ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అన్నీ కూడా ఓపెన్ కావాల్సి ఉంది. అన్నీ కూడా ఓపెన్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. ఇప్పటికైతే మాత్రం ఈ 2 రకాల కేటగిరీ పోస్టులకు మాత్రం ఆప్షన్లు అనేవి చూపిస్తుంది. కాబట్టి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా వెబ్సైట్ అనేది స్టార్ట్ కాలేదు. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెలెక్ట్ చేసేందుకు టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ యాడ్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఇంకా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లకు సంబంధించి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారనేది అన్నీ కూడా ఇక్కడ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, 2 పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే 1500, 3 పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 750 రూపాయలు యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, మైనస్ చేయాలంటే ఇక్కడ మైనస్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న పోస్టులని మీరు ఏ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ పోస్టులన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఒకేసారి ఫీజు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ 2 సార్లు ఇచ్చుకోండి. ఇవంతా కూడా చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఒక డిక్లరేషన్ టిక్ అడుగుతుంది. డిక్లరేషన్ టిక్ ఇచ్చిన తర్వాత ఫీజు పేమెంట్ అనేది పే చేస్తే మీకు ఒక క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్యాండిడేట్ ఐడి ద్వారా నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి.
ఫీజ్ పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు ఒక క్యాండిడేట్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. ఆ క్యాండిడేట్ ఐడిని చాలా జాగ్రత్తగా రాసుకోండి, చాలా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. క్యాండిడేట్ ఐడి మిస్ అయిందంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి క్యాండిడేట్ ఐడి ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత వస్తుంది. ఆ క్యాండిడేట్ ఐడి ప్రకారం మీరు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్కి సంబంధించి ప్రివ్యూ చూసుకుని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయంటే ఫీజ్ పేమెంట్ చేసుకుంటే క్యాండిడేట్ ఐడి వస్తుంది. ఆ క్యాండిడేట్ ఐడిని ఇక్కడ మీరు లాగిన్లోకి వెళ్ళి క్యాండిడేట్ ఐడి దగ్గర క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయ్యి నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫుల్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యేటప్పుడు తప్పకుండా నేను మన ఛానల్లో కూడా ఒక డెమో అయితే అప్లోడ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి వెయిట్ చేయండి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.